అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మూగవాడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మద్రదేశపు రాజు కూతురు చంద్రాదేవి ఆయనకు పట్టపురాణిగా ఉండేది. ఎంతకాలం గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. యువరాజు లేనందుకు ప్రజలు విచారించి రాజు వద్దకు వెళ్ళి పిల్లలు కలగడానికి ఏదైనా వ్రతాలు చెయ్యమన్నారు. ఆ ప్రకారమే చంద్రాదేవి అనేక వ్రతాలు చేసింది. ఆమె ఒక పౌర్ణమి పుణ్యదినాన ఉపోషం ఉండి, నేనే శీలవతినైతే నాకు ఒక మగపిల్లవాడు కలగాలి అనుకున్నది. దేవతలకు రాజైన ఇంద్రుడు చంద్రావతీదేవి కోర్కె నెరవేర్చటానికి నిశ్చయించి, ఆమె గర్భవాసాన జన్మించగలవాడెవడా అని ఆలోచించేసరికి ఆయనకు బోధిసత్వుడు జ్ఞాపకం వచ్చాడు. బోధిసత్వుడు ఒకప్పుడు కాశీరాజుగా జన్మించి 20 ఏళ్ళు పరిపాలించి, ఆ 20 ఏళ్ల పరిపాలనలోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 80,000 ఏళ్ళు ఉష్ణధనరకం అనుభవించి తరువాత దేవలోకంలో ఉండి అక్కడ తన కాలం తీరిపోగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు. ఇంద్రుడు ఆ సమయంలో బోధిసత్వుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నీవు వెళ్ళి మానవలోకంలో జన్మించినట్లయితే ఎంతో పుణ్యం సంపాదించటమే కాక మానవకోటిని ఉద్ధరించగలుగుతావు. కాశీరాజు ఆయన భార్య చంద్రాదేవి పుత్రుణ్ణి కోరి ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. వారి కుమారుడవై జన్మించు అని కోరాడు. అందుకు బోధిసత్వుడు సమ్మతించాడు. బోధిసత్వుడు చంద్రాదేవి గర్భం ప్రవేశించిన సమయాన్నే అతని అనుచరులైన దేవతలు 500 మంది కాశీరాజు పరివారంలోని వారి భార్యల గర్భాలలో ప్రవేశించారు. సకాలంలో బోధిసత్వుడు చంద్రాదేవి గర్భాన అనేక శుభలక్షణాలతో జన్మించాడు. ఆ రోజునే మిగిలిన 500 మంది పుట్టారు. వారందరూ తన కుమారుడితో పాటు పెరిగి అతనికి అనుచరులుగా ఉండాలని రాజు ఉత్తర్విచ్చాడు. తన కుమారుడికి పాలివ్వటానికి 64 మంది దాదులను ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన తన పట్టపురాణి వద్దకు వెళ్ళి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఆమె సమయం వచ్చినప్పుడు కోరుకుంటానన్నది. పిల్లవాడికి బారసాల చేసి తేమియుడని పేరు పెట్టుకున్నారు. ఆ సమయంలో రాజు సిద్ధాంతులను పిల్లవాడికి అరిష్టాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. వారు లక్షణాలన్నీ పరిశీలించి, రాజా, ఈ కుర్రవాడికి ఎట్టి ప్రమాదాలు లేవు, పూర్ణాయువుడవుతాడు అని చెప్పారు. తేమియుడు 1 నెల వయసు గలవాడై ఉండగా అతన్ని చక్కగా అలంకరించి సభలో ఉన్న రాజుగారి వద్దకు తీసుకువెళ్ళారు. రాజు తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడించసాగాడు. ఈ సమయంలో 4 దొంగలను రాజుగారి ఎదుట విచారణకు తెచ్చారు. రాజుగారు 4ని విచారించి ఒక దొంగను 1000 కొరడా దెబ్బలు కొట్టమని, 2వ వాణ్ణి యావజ్జీవనం కారాగార గృహంలో ఉంచమని, 3వ వాణ్ణి ఈటెలతో పొడవమని, 4వ వాణ్ణి కొరత వెయ్యమని ఉత్తర్విచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం గల బోధిసత్వుడు ఇదంతా చూసి, అయ్యో, నా తండ్రి రాజు అయిన కారణం చేతనే కదా నరకాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తున్నాడు. నేను ఒకప్పుడు 20 ఏళ్ళు రాజుగా ఉన్నందువల్ల 80,000 ఏళ్ళు ఉష్ణధనరకం అనుభవించాను. మళ్ళీ నేనీ దొంగల వంశంలో జన్మించానేమిటి? తాను దొంగ అన్నది తెలియక నా తండ్రి 4 దొంగలకు అతి క్రూరమైన శిక్షలు విధించాడు. నేను కూడా రాజునైనానంటే నాకు నరకప్రాప్తి తప్పదు అనుకున్నాడు. అది మొదలు అతనికి ఈ దొంగ బ్రతుకు తప్పించుకోవటం ఎలాగా అని విచారం పట్టుకుంది. అతని బంగారు శరీరం వాడినట్లయిపోయింది. అప్పుడు అతనికి తన పూర్వజన్మ తాలూకా తల్లి కనిపించి, భయపడకు నాయనా, ఈ పాపపు జీవితం నుంచి తప్పించుకోవాలంటే చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, కాళ్ళు లేని వాడిలాగా
మతిలేని వాడిలాగా నటించు అని హెచ్చరించింది. తేమియుడు అలాగే చెయ్య నిశ్చయించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడున్న చోటనే మిగిలిన 500 మంది పిల్లలను ఉంచారు. మిగిలిన వారంతా ఆకలి కాగానే పాల కోసం ఏడవసాగారు. కానీ వారందరిలో బోధిసత్వుడు ఒక్కడే ఏడవలేదు. ఈ లోకంలో నరకం అనుభవించటం కన్నా ఆకలికి మాడి చావటం చాలా రెట్లు నయం అనుకున్నాడు. దాదులు వెళ్ళి రాజకుమారుడు పాల కోసం ఏడవటం లేదని రాణితో చెప్పారు. ఆమె ఈ సంగతి రాజుతో అన్నది. రాజు బ్రాహ్మణులను పిలిపించి వారి సలహా అడిగాడు. పిల్లవాడు పాల కోసం ఏడవనవసరం లేదు, సరి అయిన వేళకు పాలిస్తే గుటగుటా తాగేస్తాడు అన్నారు బ్రాహ్మణులు. దాదులు అలాగే చేస్తూ వచ్చారు. కానీ పరీక్షకుగాను వారు ఒకసారి పాలు ఇవ్వటం మానివేస్తే పిల్లవాడు ఏడ్చేవాడు కాడు. ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది. అదీ కాక మిగిలిన పిల్లల్లా అతను చేతులు కాళ్ళు కదిలించి ఆడుకోలేదు, కేరింతలు కొట్టలేదు. అతని గొంతు నుంచి ఏ చప్పుడూ లేదు. చిటికెలు వేస్తే విననట్లుగా కనపడేవాడు. దీనికి కారణమేమిటో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా 1 ఏడాది గడిచింది. ఒకనాడు దాదులు మిఠాయి తెచ్చి పిల్లలందరి మధ్య పెట్టి తినండి అని చాటుకు వెళ్ళి ఏం జరుగుతుందో అని చూడసాగారు. మిగిలిన పిల్లలందరూ ఎగబడి మిఠాయి లాక్కున్నారు. ఒకరి చేతిలోది ఒకరు లాక్కున్నారు. తేమియుడు మాత్రం కొంచెం కూడా ఆసక్తి కనపరచలేదు. ఇది చూసి రాణి గుండె చెరువైపోయింది. ఆమె మిఠాయి తెచ్చి తిను తండ్రి అని తన చేత్తో అతని నోట పెట్టింది. 5 ఏళ్లు గడిచాయి. 5 ఏళ్లు నిండిన పిల్లలకు నిప్పు భయం తెలుస్తుంది. నిప్పు చూసి తేమియుడు భయపడతాడేమో చూస్తామని రాజుగారు పిల్లల కోసం ఒక పెద్ద పాక వేయించి దానిపైన తాటాకులు వేయించారు. అందులో ఆ పిల్లలందరినీ ఉంచారు. తరువాత ఆ పాకకు నిప్పు అంటించారు. నిప్పు చూడగానే మిగిలిన 500 మంది పిల్లలు భయపడి పారిపోయారు. తేమియుడు మాత్రం నరకంలో మగ్గటం కన్నా ఈ మంటలలో చావటమే నయం అనుకుని నిర్లిప్తుడుగా ఉండిపోయాడు. మంటలు అతని దాకా వచ్చే సమయానికి అతన్ని ఎవరో ఎత్తుకొని యువతలికి రావలసి వచ్చింది. తేమియుడు 7 ఏళ్ల వాడయ్యాడు. కానీ తాచుపాములకు కూరలు పీకేసి మూతులు కుట్టి పిల్లలందరూ ఉన్న చోట వదిలారు. మిగిలిన పిల్లలందరూ బెదిరి పారిపోయారు. కానీ తేమియుడు కూర్చున్న చోటి నుంచి కదలలేదు. పాములు అతని శరీరం నిండా పాకాయి. అతని నెత్తిన పడగలు విప్పి పట్టాయి. అయినా అతను చలించలేదు. అతని కాళ్లల్లో ఏ లోపమూ లేదు. చెవులు నోరు కూడా ఉండవలసినట్టుగానే ఉన్నాయి. అతను ఎందుకు కదలడో, ఎందుకు మాట్లాడడో, ఎందుకు వినడో ఎవ్వరూ ఊహించలేకపోయారు. పిల్లలు వినోదం కోసం నాటకాలాడారు. వినోదం చూసి మిగిలిన పిల్లలందరూ నవ్వారు. కానీ తేమియుడు నవ్వలేదు. ఒకడు కత్తితో నృత్యం చేస్తూ, ఏడి ఆ రాజకుమారుడు, వాణ్ణి శిరచ్ఛేదం చేస్తాను అంటూ కత్తి చాచి తేమియుడి మీదకు భయంకరంగా వచ్చాడు. మిగిలిన పిల్లలు కెవ్వున అరిచి పారిపోయారు. కానీ తేమియుడు కాస్త కూడా చలించలేదు. నృత్యగాడు తన నటన చాలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అతనిలో చైతన్యం కలిగించడానికి ఎన్నో చేశారు. అతని చుట్టూ అకస్మాత్తుగా శంఖాలు ఊదారు. అదే పనిగా డప్పులు వాయించారు. అతని శరీరానికి బెల్లపు నీరు పట్టించి మీద ఈగలు వాలి బాధ పెట్టేటట్టు చేశారు. అనేక రోజుల పాటు ఒళ్ళు తెలియక నీళ్లు పొయ్యక ఉంచారు. అతని శరీరం నుంచి దుర్గంధం పుట్టింది. అప్పుడు అందరూ అతన్ని హేళన చేస్తూ, ఏమిటిది, లేచి వెళ్ళు, నీళ్లు పోసుకోరాదా, శుభ్రంగా ఉండాలన్న జ్ఞానం కూడా లేదా నీకు అన్నారు. ఆఖరుకు అతని మంచం కింద మంటలు పెట్టారు. ఆ మంటలకు అతని శరీరం బొబ్బలెక్కసాగింది. ఆ మంటల కంటే ఈ మంటలే నయం అనుకుని తేమియుడు ఏమాత్రమూ చలించలేదు. అతను చలించకపోయినా
లేకలేక కన్న అతని తల్లిదండ్రులు చెలించారు. వారి కడుపు తరుక్కుపోయింది. వారి ఈ పరీక్షలన్నీ కట్టిపెట్టించి కొడుకు వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డారు. నాయనా, నీలో ఏ అవలక్షణమూ లేదు, మాకు తెలుసు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాము. నువ్విలా మన్ను తిన్న పాములాగా పడి ఉండటం మాకు అవమానంగా ఉంది. లేచి మామూలు మనిషిలాగా తిరుగు నాయనా అని ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తేమియుడికి 16 ఏళ్లు నిండాయి. ఎంత కాళ్ళు లేనివాడైనా, మూగవాడైనా, చెవిటివాడైనా యుక్త వయసు వచ్చాక ప్రేమ అన్నది కలగకుండా ఉండదు. అందుచేత మనవాణ్ణి ఆకర్షించడానికి నాట్యగత్తెలను నియోగించారు. వారందరూ వాడి చుట్టూ ఆడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఒకతే అయినా వాడి మనస్సును ఆకర్షించవచ్చు. అలా ఆకర్షించిన దాన్ని వాడికి పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రాజు. తేమియుడికి పన్నీట స్నానం చేయించి మంచి బట్టలు ధరింపచేసి ఇంద్రభవనం లాంటి భవనంలో హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టారు. ఆ భవనం నిండా పూలు, అత్తరులు, సాంబ్రాణీల మధ్య పానీయాలు అమర్చారు. అక్కడికి అనేక మంది నృత్యం చేసే యువతులు వచ్చారు. వారు తమ ఆటలతోనూ పాటలతోనూ రాజకుమారుణ్ణి రంజింపచేయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఆ నృత్యం చేసే యువతుల గాలి సోకితే ఏమవుతుందోనని ఊపిరి కూడా పీల్చక కొయ్యలాగా అయిపోయాడు. చివరికి ఆ యువతులు ప్రాణం విసిగి రాజుగారి వద్దకు వెళ్ళి, మీ కుమారుడు మనిషి కాదు, రాక్షసి అయి ఉండాలి. మేము నాట్యం చేస్తూ దగ్గరకు పోతే నిలువున కొయ్యబారిపోయాడు అని చెప్పారు. ఈ విధంగా 16 ఏళ్ల పాటు సాగించిన ప్రతి పరీక్ష బూడిదలో పోసిన పన్నీరైపోయింది. తేమియుడి రహస్యమేమిటో ఎవ్వరికీ తెలియలేదు. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.